Hello friends, welcome to Learning for Aim YouTube channel. Today మనం టెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పార్ట్స్ కంటిన్యూలో సైకాలజీ 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసినాం. ప్రీవియస్ పార్ట్ 1లో 10th క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసాము. ఎవరైనా చూడకుంటే చూడండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, NCF 2005 మార్గదర్శక సూత్రం. ఎక్కువ పరీక్షలను నిర్వహించడం, పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు పరిమితం చేయడం, పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం, కంఠస్థ బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. సో ది కరెక్ట్ ఆప్షన్ పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. నెక్స్ట్ 12, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని. ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఒకే క్లాస్లో ఒకే రకమైనటువంటి కోర్సు నేర్చుకున్నప్పటికీ ఒకరు మాత్రమే దాంట్లో బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తే అది ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి సహజ సామర్థ్యం ఆన్సర్ అవుతుంది. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. అనుభవం మరియు అనుకరణ, పరిశీలన మరియు పరిపక్వత, అనుభవం మరియు అభ్యాసం, అనుకరణ మరియు నిబంధన. ఉద్వేగాలను అభ్యసించేది అనుకరణ మరియు నిబంధన ద్వారా ఉద్వేగాలను అభ్యసించడం జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను, సొసైటీలో ఉన్నటువంటి నిబంధనల ఆధారంగా ఉద్వేగాలు అనేటివి డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 14 క్వశ్చన్, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ దిస్ సైకోసెక్సువల్ స్టేజ్, లేటెన్సీ స్టేజ్, ఫాలిక్ స్టేజ్, ఓరల్ స్టేజ్, యానల్ స్టేజ్. దీనికి కరెక్ట్ ఆప్షన్ సెకండ్, శిష్ణ దశ. దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ ఎక్కువ రిపీటెడ్ అయ్యేది, తాదాత్మీకరణ ఏ దశలో చూడొచ్చు అని చెప్తే అది గుప్త దశ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తాదాత్మీకరణ, అంతరీకరణ అనేటివి ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువ ఇంపార్టెంట్, వాటికి ఆన్సర్ గుప్త దశ. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆన్లైన్ కోర్సులు అందించడానికి ఎక్కువగా కోర్సెరా, ఎడెక్స్, ఉడేమి అనేవి ఉన్నాయి. స్వయం అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్వయం అనే అబ్రివేషన్ ఏంటంటే స్టడీ ఏ వెబ్ ఆఫ్ యాక్టివ్ యంగ్ యాస్పిరింగ్ మైండ్స్ అనమాట. యాక్టివ్ లెర్నింగ్ యంగ్ యాస్పిరింగ్ మైండ్. కోర్సెరా అనేది ఒక ఆన్లైన్ సాఫ్ట్వేర్ కోర్స్. ఇది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోర్సెస్. బట్ ఇది అమెరికన్ కంట్రీకి సంబంధించినటువంటి కోర్సెరా అనేది మూక్స్ మనం విన్నాం కదా, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు, సేమ్ అలానే ఉంటుంది, అమెరికాకి సంబంధించినది. ఉడేమి అనేది సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేసేది. స్వయంకి సాఫ్ట్వేర్ని, లెర్నింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తుంది. క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి: ప్రాజెక్ట్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని దేన్ని అంటారు? ప్రదర్శన పద్ధతి. మిగతావన్నీ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఒకసారి గమనిస్తే ఇక్కడ అన్వేషణ పద్ధతి అంటే మనకి ఎక్కువ గుర్తుకు రావాల్సింది ఎవరంటే ఆర్మ్స్ట్రాంగ్, నేను కనుగొన్నాను అనేది ట్యాగ్లైన్ చాలా ఇంపార్టెంట్. సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించినట్టు సోపానాలు. ఈ టాపిక్స్ కొంచెం ఎక్కువగా రిపీటెడ్ అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి ఆ క్వశ్చన్స్. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. శారీరక, విద్యా సంబంధ, సాధారణ ప్రవర్తన. క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా అతని బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఇది ప్రవర్తనకు సంబంధించిన సమస్య. నెక్స్ట్, చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. సో ఫస్ట్దే సరికాదు, ఎందుకంటే పరిశీలన, అనుకరణ ద్వారా భాష నేర్చుకునేది బండూరా పరిశీలన అభ్యాసనంలో చూస్తాం, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. రిమైనింగ్, ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. సో మిగతావన్నీ కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ది బండూరాకు సంబంధించిన పరిశీలన అభ్యసనంలోకి రిలేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 19, బోధనా దశలలో ప్రణాళికా దశ. ఉపాధ్యాయ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ. సో ది కరెక్ట్ ఆప్షన్
పూర్వచర్యాత్మక దశ. అదే పాఠానికి సంబంధించిన పరికరాలను, పద్ధతులను ఎంపిక చేసుకునేదైతే ఉత్తర చర్యాత్మక దశకు సంబంధించినది అవుతుంది. ప్రణాళిక దశ పూర్వచర్యాత్మక దశ అవుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ టుడే క్లాస్. క్రింది వాణిలో ప్రాథమిక అవసరం: ప్రేమ, నిద్ర, విద్య, గౌరవం. ఇది మనకి అబ్రహం మాస్లోకి సంబంధించిన ప్రాథమిక అవసరంకి సంబంధించింది. అవసరాల సిద్ధాంతం ఉంది కదా అబ్రహం మాస్లోది, దానికి సంబంధించింది. ప్రాథమిక అవసరాలు ఫస్ట్ మనం ఫుడ్, వాటర్, స్లీప్, ఇవి మనకి ప్రాథమిక అవసరాల కిందకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మన క్లాసెస్ అనేటివి కంటిన్యూ అవుతున్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది టెట్కి, డిఎస్సికి సంబంధించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి మన వీడియోస్ని, లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.